ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుంది? ఇరాన్కు కనిపించేది చుక్కలేనా? అసలు ట్రంప్ వేసే స్టెప్ ఏంటి? ఇస్లామిక్ దేశాల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ ఇప్పటికిప్పుడు సమాధానం లేని ప్రశ్నలు. ట్రంప్ మాత్రం తాను ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా సిచ్యుయేషన్ చూస్తే అర్థమవుతోంది. అందులో భాగంగానే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను వైట్ హౌస్ పిలిపించుకొని చర్చలు జరపడం కీలకంగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 7 రోజులైనా మ్యాటర్ ఎటూ తేలడం లేదు. పైగా రోజు రోజుకు ఆయుధ ప్రయోగాలు ఎక్కువవుతున్నాయి. జనవాసాలు టార్గెట్ అవుతున్నాయి. తాము రంగంలోకి దిగితే ఇరాన్ ముక్కలే అంటున్నారు ట్రంప్. తాను ఎలాంటి స్టెప్ తీసుకుంటానో ఎవరికీ తెలియదని, దేనికైనా రెడీగా ఉండాలన్నట్లుగా రోజు వార్నింగ్స్ ఇస్తున్నారు. అప్పుడే ఇరాన్ కేల్కథం అంటున్నాడు. అప్పుడే శాంతి మంత్రం అంటున్నాడు. ఏదో ఒకటి కమిట్ మాత్రం కావడం లేదు. అటు ఇరాన్ కు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అమెరికా కాదు ఎవడైతే నాకేంటి అంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని. మరి అమెరికా యుద్ధ రంగంలోకి దిగితే జరగబోయేదేంటి? నిజానికి ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలోకి ట్రంప్ దిగకపోవచ్చు. దిగాలని డిసైడ్ అయితే మాత్రం కథ మరోలా ఉండబోతోంది. అయితే అమెరికా ఎంట్రీ ఇస్తే చాలా పరిణామాలు మారుతాయి. అవేంటో చూద్దాం. ఇరాన్ పై దాడులు పెరగడంతో ఇస్లామిక్ దేశాలు స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. అరబ్ దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యంపై వ్యూహాత్మకంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమెరికా సైనిక స్థావరాలకు అవకాశం ఇస్తున్నారు. ఖతార్, ఒమాన్ దేశాలకు ఇరాన్తో రాజకీయ సంబంధాలున్నాయి. ఘర్షణను తగ్గించడానికి మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. అమెరికా ఎంట్రీ ఇస్తే ఈ దేశాలు సైడ్ అవ్వాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ చైనాతో సన్నిహితంగా ఉంది. అలాగే చైనా ఇరాన్ కు సపోర్ట్ ఇస్తోంది. అటు రష్యా కూడా సీజ్ ఫైర్ కు రెడీ అవ్వాలంటోంది. అమెరికా ఎంట్రీని తప్పుపడుతోంది. మరో విషయం, ఈ యుద్ధం ద్వారా ఇరాన్ లో పాలకుల్ని మార్చేసే వ్యూహం కూడా ఉంది. ఇరాన్ లో జనం స్వేచ్ఛ కోరుకుంటున్నారని, వారికి ప్రజాస్వామ్య లౌకిక దేశంగా ఉండాలనుకుంటున్నారంటున్నారు. పాలన మారితే ఒక సమస్య, మారకపోతే అణ్వాయుధ ప్రయోగాలపై స్పీడ్ పెరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. అటు ఇజ్రాయెల్ కు అమెరికా దీర్ఘకాల మిత్రదేశం. సైనిక సహాయం, రాజకీయ మద్దతు అందిస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో అమెరికా నేరుగా పాల్గొనకపోయినా ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి సైనికం సహాయం అందిస్తోంది. ట్రంప్ ఇజ్రాయెల్ కు బలమైన సపోర్ట్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులను మెచ్చుకుంటున్నారు. ఫోర్డో న్యూక్లియర్ సైట్ పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ చేసిన రిక్వెస్ట్ ను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం భారీ బాంబును ప్రయోగించాల్సి ఉంటుంది. అది జరుగుతుందా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఇరాన్ కు రష్యా, చైనా మద్దతు ఇస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణలు మధ్యవర్తిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని యుఏఈ అధ్యక్షుడితో చర్చించారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్లోని తమ పౌరులను ఖాళీ చేయాలని చైనా, జపాన్, భారత్ సహా చాలా దేశాలు ఇప్పటికే స్టేట్మెంట్లు రిలీజ్ చేశాయి. తమ పౌరుల్ని సురక్షితంగా తరలించేందుకు వాటికవే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మందిని దేశాలు దాటించేశాయి కూడా. ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. నెక్స్ట్ ప్రాణ నష్టం భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రష్యా, చైనా, పాకిస్తాన్, అల్జీరియా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలంటున్నాయి. సో ఫైనల్ గా అమెరికా జోక్యం అరబ్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు ఆయన మాట ఆయన్నే వినరు. కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కారు. ఉన్నట్లుండి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను వైట్ హౌస్లో లంచ్ మీటింగ్కు పిలిచారు. లంచ్ కూడా చేశారు. చాలా మాట్లాడుకున్నారు. బయట కామెడీ మీమ్స్ హోరెత్తుతున్నాయి కూడా. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిపై ప్రేమ ఎక్కువైందా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. ఇంతకీ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ మీటింగ్ అవుట్కమ్ ఏంటి? మిడిల్ ఈస్టులో అస్థిరతతో భారత్పై ఉండే ప్రభావం ఏంటి?
అన్ని ఒకెత్తు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను వైట్ హౌస్ లో లంచ్ కు ట్రంప్ ఆహ్వానించడం మరో ఎత్తు. ఈ భేటీ వెనుక బహుముఖ రాజకీయ వ్యూహాత్మక ఉద్దేశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ, దక్షిణాసియా స్థిరత్వం, నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఆశపడటం వంటివెన్నో ఉన్నాయి. ట్రంప్ ఒక్క మాట చెబితే తలూపటానికి పాకిస్తాన్ రెడీగా ఉంది. అందుకోసమే లంచ్ మీటింగ్ అంటున్నారు. పాకిస్తాన్ ఇరాన్ తో దాదాపు 1000 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. పైగా ఇరాన్ కు పాక్ సపోర్ట్ కూడా చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులను సార్వభౌమత్వ ఉల్లంఘనగా ఖండించింది కూడా. ట్రంప్ ఇజ్రాయెల్ కు మద్దతిస్తుండటంతో ఇరాన్ కు పాకిస్తాన్ మద్దతును తగ్గించేలా ఒత్తిడి చేయడానికి లేదా తటస్థ ధోరణిని అవలంబించేలా ప్రయత్నించే ఛాన్స్ ఉంది. ఇరాన్ పై దాడుల కోసం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ఉపయోగించే అవకాశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారని, బదులుగా పాకిస్తాన్ కు అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను అందించొచ్చన్న వాదనలు పెరుగుతున్నాయి. ఇంత చేసి ఈ మీటింగ్ లో మునీర్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని పిలుపునిచ్చారని వైట్ హౌస్ చెప్పుకుంది. ఆ లెవెల్ కు ట్రంప్ తగ్గిపోయారా అన్న చర్చ జరుగుతోంది. సెటైర్లు పేలుతున్నాయి. కామెడీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని, కానీ దాన్ని తనకివ్వరని పలు సందర్భాల్లో ట్రంప్ కామెంట్ చేశాడు. అది చాలా బాధాకరమని కూడా చెప్పుకున్నాడు. అంతేకాదు, ఇటీవలి భారత్ పాక్ ఉద్రిక్తతలను, యుద్ధాన్ని తానే ఆపారని చాలా సార్లు ట్రంప్ చెప్పుకున్నారు. క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించారు. తాను చెప్పినట్లు వినకపోతే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం జరిగి ఉండేదన్నారు. అయితే ఈ విషయంలో భారత్ నుంచి ట్రంప్ కు గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. తమ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదని మోదీ ట్రంప్ కు డైరెక్ట్ గా చెప్పేసరికి ట్రంప్ కూడా మాట మార్చారు. ఆ యుద్ధం ఆపింది తాను కాదన్నారు. ఇప్పుడు మ్యాటర్ మరోలా తిరుగుతుండడంతో ఇరాన్ పై యుద్ధానికే సిద్ధమవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇరాన్ అణు ప్రయోగాలను ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ప్రస్తుతానికి ఆయన్ను చంపటం లేదన్నారు. అటు ఖమేనీ కూడా ట్రంప్ కు ఘాటుగానే వార్నింగ్స్ ఇచ్చారు. ఇరాన్ జాతి బెదిరింపుల భాషకు లొంగదని, అమెరికా సైనిక జోక్యం వారికే తీరని నష్టానికి దారితీస్తుందన్నారు. అయితే అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ మెయిన్ గా ఒకటే కనిపిస్తోంది. ఇరాన్ అణు ప్రయోగాలను డిస్టర్బ్ చేయటమే. ఇరాన్ ఫోర్దో న్యూక్లియర్ ఫీల్డ్ భూగర్భంలో చాలా సేఫ్టీగా ఉంది. దాన్ని ధ్వంసం చేయడానికి GBU-57 బంకర్ బస్టింగ్ బాంబ్ వాడే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ బాంబ్ ను ఇజ్రాయెల్ సొంతంగా ప్రయోగించే ఛాన్స్ లేకపోవడంతో అమెరికా సహాయం కీలకంగా మారుతోంది. అయితే ఈ బాంబ్ ఒక్కసారి పేలితే గనుక ఇది పూర్తి స్థాయి వార్గా మారుతుందంటున్నారు. ప్రపంచంలో బంకర్లను బద్దలు కొట్టే అతి పెద్ద బాంబ్ ఇదే. ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. 13,600 కేజీల బరువుండే ఈ ఆయుధం టార్గెట్లపై ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. ఇరాన్ పర్వత ప్రాంతాల్లోని భూగర్భంలో బాగా లోతులో ఉన్న ఫోర్దో యురేనియం శుద్ధి కేంద్రంలోకి ఇది చొచ్చుకుపోతుంది. అమెరికా ఇప్పటి వరకు ఈ వెపన్ ను ఇజ్రాయెల్ కివ్వలేదు. నెక్స్ట్ ఇస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. 6 మీటర్ల పొడవుండే ఈ బాంబ్ పేలటానికి ముందు భూ ఉపరితలం నుంచి 200 అడుగుల లోతుకు చొచ్చుకుపోతుంది. ఒకేసారి వరుసగా చాలా బాంబుల్ని ప్రయోగిస్తే అవి భూమి లోపలకు వెళ్లి పేలిన ప్రతిసారి చాలా లోతుకు డ్రిల్లింగ్ చేస్తాయి. ఈ బాంబ్ ను బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ దీన్ని వాడలేదు. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని దీనికి పేరు. అంటే ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బాంబ్ ను ఇప్పటి వరకు ప్రయోగించకపోవటంతో ఇది పని చేస్తుందా లేదా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. అటు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు పెంచుతోంది. ఓ హాస్పిటల్ తో సహా జనావాసాలను టార్గెట్ చేసుకుంటోంది, చంపుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లు అమెరికా జోక్యంతో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని UN సెక్రటరీ జనరల్ గుటెరస్ అంటున్నారు. ఇరాన్ మద్దతున్న హౌతీలు, హిజ్బుల్లాలు, ఇరాకీ షియా మిలిషియాలు అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేసేందుకు రెడీ అవుతున్నాయి. హౌతీలు రెడ్ సీలో అంతర్జాతీయ షిప్పింగ్ పై అటాక్స్ మొదలుపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కు 30కి పైగా రీఫ్యూయలింగ్ విమానాలు, USS నిమిట్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను పంపింది. ఇజ్రాయెల్ ఫోర్దో న్యూక్లియర్ సైట్ పై దాడి చేయడానికి అమెరికా 30,000 పౌండ్ల బంకర్ బస్టింగ్ బాంబులను ఉపయోగించాలని ఇజ్రాయెల్ కోరుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట యుద్ధంలో జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ ఇటీవల ఇరాన్ ఆకాశంలో పూర్తి నియంత్రణ తమది అని, ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని ఇటీవలే పోస్టు చేశారు. ఇరాన్ మిడిల్ ఈస్టులోని ఆయిల్ ఎగుమతులకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తే ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తోంది. దీంతో గ్లోబల్ ఆయిల్ సప్లై పై ఇప్పటికే ప్రెషర్ పెరిగింది. హౌతీలు రెడ్ సీలో షిప్పింగ్ పై దాడులు చేస్తే అంతర్జాతీయ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల భారత్, చైనా వంటి దేశాల ఎగుమతులు, దిగుమతులు ఆలస్యమవుతాయి. అమెరికా దాడులు పెరిగితే టెహ్రాన్ వంటి సిటీలో జనాల మరణాలు పెరిగే అవకాశం ఉంది. న్యూక్లియర్ సైట్లపై దాడులు రేడియేషన్ లీక్లకు దారితీస్తాయి. ఇది ఇరాన్, పొరుగు దేశాల్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అమెరికా దాడులు చేయటం మొదలు పెడితే ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగొచ్చు. దీంతో వార్ మరింత పెరుగుతుంది. అటు భారత్ చమురు దిగుమతుల్లో 80% మిడిల్ ఈస్టుపై ఆధారపడుతోంది. హర్ముజ్ జలసంధి మూసేస్తే చమురు ధరలు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థకు ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు మిడిల్ ఈస్టులో అంటే యుఏఈ, ఖతార్, సౌదీల్లో 90 లక్షల మంది భారతీయులున్నారు. సంఘర్షణ తీవ్రమైతే వీరిని స్వదేశానికి పంపే అవకాశముంటుంది.